Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము చాలామంది కామన్గా అడిగే క్వైరీస్ అంటే ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అనేది చాలామందికి అదొక అపోహ అనేది ఉంది. సో దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఐవీఎఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో మోర్ దెన్ ఫిజికల్ పెయిన్ కంటే కూడా మనకు మెంటల్ పెయిన్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఎక్కువగా తీసుకుంటారు. కాకపోతే ఫిజికల్గా అయితే దెర్ ఇస్ నో పెయిన్ విత్ ఐవీఎఫ్. సో బేసికల్ అంటే రైట్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ మనం వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిమ్యులేషన్ అంటే మనకు ఇప్పుడు ఎగ్స్ పెరగడానికి మనం ఒవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తాం. సో దానికి మాత్రం లైక్ డైలీ ఇంజెక్షన్స్ తీసుకునేది ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 9 to 10 days ఇంజెక్షన్స్ ఇస్తాం. కాకపోతే ఇంజెక్షన్స్ ఏంటంటే వాటర్ బేస్డ్ ఇంజెక్షన్స్ కాబట్టి అవంత పెయిన్ఫుల్ ఉండదు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఎగ్స్ డెవలప్ అయ్యాక ఊసైడ్ పికప్ చేస్తాం, అంటే ఎగ్స్ అన్ని కూడా మనము బయటికి తీస్తాం. సో దాన్ని మనం ఊసైడ్ పికప్ అంటాం. ఆ ప్రొసీజర్ కూడా అనెస్థీషియాలోనే చేస్తాం. ఇది పెద్ద మేజర్ సర్జరీ లాగా భయపడకండి. ఏంటంటే ఇట్స్ జస్ట్ షార్ట్ జనరల్ అనెస్థీషియా ఇచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే స్కాన్లో చూసుకుంటూ మనకు యోని ద్వారం నుంచి ఒక లాంగ్ నీడిల్ని పంపించేసి ఓవరీస్ నుంచి అన్ని ఎగ్స్ అన్ని కూడా మనం పికప్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ కూడా అండర్ అనెస్థీషియా చేస్తారు కాబట్టి మీకు పెయిన్ఫుల్ అనేది ఏమి ఉండదు. అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 4 to 6 hours. 4 hours యాక్చువల్లీ ఇంటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కూడా, ఏది ఊసెట్ పికప్ అయిన రోజు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొందరికి అనెస్థీషియా రిలేటెడ్ కొంచెం హెడేక్ అని నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. బట్ అది అనెస్థీషియా రిలేటెడ్, దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. సో ఈవెన్ ఊసెట్ పికప్ కూడా మనకు పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనము ఊసైడ్స్ ఎగ్స్ తీసాక ఎంబ్రియోస్ ఫలదీకరణ చేసి పెడతాం. సో ఆ ఎంబ్రియోస్ అంటే పెరిగిన పిండంని మనం లోపలికి వదిలే ప్రొసీజర్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్. అదేంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండర్ అనెస్థీషియా కూడా కాదు, జస్ట్ అంటే డైరెక్ట్గా మీరు స్కాన్లో కూడా చూస్తుండొచ్చు. మేము కూడా స్కాన్లో చూస్తూ ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇట్స్ అ గుడ్ ప్రొసీజర్, అంటే వేర్ యూ కెన్ సీ. మీరు అనెస్థీషియాలో ఏమి ఉండరు కాబట్టి మీరు కూడా డైరెక్ట్గా ప్రొసీజర్ చూస్తూ ఉండొచ్చు. సో అందులో ఏంటంటే జెంటల్గా మనకు గర్భసంచి ముఖద్వారం నుంచి సన్నటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ పంపించేసి స్కాన్లో చూస్తుంటే ఎంబ్రియోస్ డ్రాప్ చేస్తాం. ఇది హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 2 to 3 minutes. 2 to 3 minutesలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకటి ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందర బ్లాడర్ కొంచెం ఫుల్ ఉండాలి, అంటే యూరిన్ అట్లా అర్జెంటుగా వచ్చేటట్టుగా బ్లాడర్ కొంచెం ఫుల్ ఉండాలి అంటాం. బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయాక మళ్ళీ అది ఇమీడియట్గా మనం ఎంటీ చేసేస్తాము. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత హార్డ్లీ లైక్ 20 to 30 minutes తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది ఏమీ అవసరం ఉండదు. అండ్ ఇంట్లో కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అనేది అట్లాంటివి కూడా అడ్వైజబుల్ ఏం కాదు. మీరు నార్మల్గా క్యాజువల్గా ఉండొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే హెవీ లిఫ్టింగ్ వెయిట్స్ కానీ అట్లాంటివి చేయొద్దంటాం. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా చేసుకునే వంట కానీ మామూలు చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోండి అనే చెప్తాం. సో దట్ ఆ స్ట్రెస్ అనేది ఉండదు. చాలామంది ఏంటంటే ప్రొసీజర్కి వెళ్ళాక నెక్స్ట్ ఎలా ఉంటుందో, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు. అలా కాకుండా జనరల్గా క్యాజువల్గా ఉంటేనంటే ఆ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కేర్ అంటే ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక నెక్స్ట్ 15 daysకి మనం సపోర్టివ్ మెడికేషన్స్ పెడతాం. సో అందులో కూడా ఏంటంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 2-3 రకాల ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే వాటర్ బేస్డ్ ఇంజెక్షన్స్ కాబట్టి అది అసలు పెయిన్ఫుల్ అనేది ఉండదు. అండ్ కొందరికి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ పెడతాము, అది కూడా అవసరమైన వాళ్ళకంటే రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకు, లేదు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, లేదు ప్రెగ్నెన్సీస్ వచ్చి అబోర్షన్స్ అవుతున్న వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ పెడతాము. అండ్ కొందరికి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కాకుండా క్యాప్సూల్స్ పెడతాము, కొందరికి జెల్స్ ఇస్తాము. సో ఇవన్నీ కూడా పెయిన్ఫుల్ ఏం కాదండి. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ ప్రొసీజర్, నో నీడ్ టు వరీ. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.